Hello everyone, welcome to Level Up English with Ramani. In today's lesson, we are going to talk about self-introduction. Self-introduction అనగానే చాలా మందికి ఇది బేసిక్ కదా అనిపిస్తుంది. కానీ మనము కొత్త క్లాస్లో కొత్త స్టూడెంట్స్ ముందు లేదా కొత్త టీచర్స్ ముందు మనము ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అన్నా లేదా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూయర్ మనల్ని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగినప్పుడు తనతోటి మనము సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పాలి అన్నా లేదా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే ఆడియన్స్ చాలామంది ఉంటారు, వాళ్ళందరి ముందు స్టేజ్ మీద మనము ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలామందికి నర్వస్నెస్ వస్తుంది, దాంతో క్లారిటీగా క్లియర్గా ఇంట్రడ్యూస్ చేసుకోలేరు. సో ఈ నర్వస్నెస్ పోవాలి అంటే సెల్ఫ్ ఇంట్రొడక్షన్కి కావాల్సిన స్టెప్స్ ముందే ప్రిపేర్ అయ్యి మనము వెళ్తే గనక ఇవన్నీ కూడా కాన్ఫిడెంట్గా మనము మాట్లాడగలుగుతాము. సో ఐఎమ్ హియర్ టు గైడ్ యూ ద స్టెప్స్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే మన గురించి మనము ఎదుటి వాళ్ళతోటి చెప్పుకోవడం. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చి గ్రీటింగ్. మనము ముందుగా ఎవరైనా కలిసినప్పుడు నమస్తే అంటాం కదా, అలాగే ఇంగ్లీష్లో 2 టైప్స్ ఉంటాయి, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఫార్మల్ గ్రీటింగ్స్ అంటే మనము అఫీషియల్స్ని కలవడానికి వెళ్ళినప్పుడు లేదా జాబ్ ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా ఫార్మల్ కింద వస్తుంది. ఈ ఫార్మల్లో హలో అనొచ్చు, లేదా మార్నింగ్ కలిస్తే గనక గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం కలిస్తే గుడ్ ఆఫ్టర్నూన్, అదే ఈవినింగ్ కలిస్తే గుడ్ ఈవినింగ్ తోటి మనము గ్రీటింగ్స్ మొదలెడతాము. ఇక్కడ ఒకవేళ మనము రాత్రి 9 గంటలకి వెళ్ళినా సరే అది రాత్రి కాబట్టి గుడ్ నైట్ అని అనకూడదు. అది మనము ఫస్ట్ టైం కలిసినప్పుడు గుడ్ ఈవినింగ్ తోటే స్టార్ట్ చేస్తాము. గుడ్ నైట్ అంటే రాత్రి పడుకునే ముందు లేదా మనము వెళ్ళిపోయే ముందు. ఒకవేళ ఎగ్జాంపుల్ 9 o'clockకి మనము వాళ్ళని కలిసి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, మనం మన ఇంటికి వెళ్ళిపోతాం కదా, అందుకని అప్పుడు ఓకే బై బై గుడ్ నైట్ అని చెప్తాము. ఓకే, సో ఫార్మల్లో యూస్ చేసే వర్డ్స్ ఏంటి? హలో, లేదా గుడ్ మార్నింగ్, ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్, ఆర్ గుడ్ ఈవినింగ్. ఇన్ఫార్మల్ అంటే మనము ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్తో కలిసినప్పుడు హాయ్, హే, వాట్సప్, యో యో అని చాలామంది అంటూ ఉంటారు కదా, ఎక్దమ్ నియరెస్ట్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు. సో ఇది మన గ్రీటింగ్స్. సెకండ్ వచ్చి పేరు, నేమ్. ఇందులో మనము 2 రకాలుగా చెప్పచ్చు. ఒకటి మై నేమ్ ఈస్, మీ పేరు, లేదా మై నేమ్ ఈస్ రమణి, లేదా ఇంకొక ఆప్షన్ దిస్ ఈస్, మీ పేరు, దిస్ ఈస్ రమణి. మనము ఎవరికైనా కాల్ చేసినప్పుడు కూడా ఈ రకంగా మాట్లాడవచ్చు. హలో, దిస్ ఈజ్ రమణి స్పీకింగ్, ఇక్కడ రమణిని మాట్లాడుతున్నాను. నెక్స్ట్ వచ్చి లొకేషన్, ప్లేస్ గురించి చెప్పినప్పుడు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్లేస్ గురించి ఐఎమ్ ఫ్రమ్, మీరున్న ప్లేస్, ఐఎమ్ ఫ్రమ్ ముంబై. లేదా నేషనాలిటీ, ఐఎమ్ బ్రిటిష్, ఐఎమ్ ఇంగ్లీష్, ఐఎమ్ అన్ ఇండియన్. ఇంకొకటి మనము గ్రూ అప్, ఇక్కడ అంటాం కదా, నేను ఎక్కడ పుట్టి పెరిగాను అని ప్లేస్ గురించి చెప్పడానికి ఈ సెంటెన్స్ యూస్ చేయొచ్చు. ఐ వాజ్ బోర్న్ అండ్ రేస్డ్ ఇన్ హైదరాబాద్, మీరు పుట్టి పెరిగిన ప్లేస్. ఐ వాజ్ బోర్న్ అండ్ రేస్డ్ ఇన్ హైదరాబాద్, పుట్టి పెరిగిన ప్లేస్. అదే ఒక ప్లేస్లో పెరిగాము, ఇప్పుడు ప్రెజెంట్ ఇంకొక ప్లేస్లో ఉన్నాము, అప్పుడు చెప్పడానికి ఐ గ్రూ అప్ ఇన్, పుట్టి పెరిగిన ప్లేస్ ఏంటి? హైదరాబాద్. నౌ ఐ లివ్ ఇన్ ముంబై. ఓకే, ఇక్కడ ఏంటి మనకి? ఫస్ట్ మనమున్న ప్లేస్ గురించి చెప్పాలి అంటే ఈ సెంటెన్స్. ఇవన్నీ సెంటెన్సెస్ వాడద్దు మనము. ఇందులో మీరు ఏ సెంటెన్స్ కావాలో ఆ సెంటెన్స్ని పిక్ చేసి మీరు చెప్పండి అంతే. మనమున్న ప్లేస్ గురించి ఐఎమ్ ఫ్రమ్ ముంబై, లేదా ఐఎమ్ అన్ ఇండియన్. నేను ఒక ప్లేస్లో పుట్టి ఒక ప్లేస్లో పెరిగాను అని ఆ సెంటెన్స్ గురించి చెప్పడానికి
ఐ వాజ్ బోర్న్ అండ్ రేస్డ్ ఇన్ హైదరాబాద్. నేను ఒక ప్లేస్లో పుట్టాను, కానీ ఇప్పుడు ఇంకొక ప్లేస్లో ఉన్నాను. ఐ గ్రూ అప్ ఇన్ హైదరాబాద్, నౌ ఐ లివ్ ఇన్ ముంబై. ఓకే, ఇంకా ఒక అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేనున్న ప్లేస్లో ఇంత డ్యూరేషన్ నుండి ఉన్నాను అని కూడా చెప్తాం కదా. ఇది కూడా మన సెల్ఫ్ ఇంట్రడక్షన్లోనే వస్తుంది యాక్చువల్గా. ఓకే, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హౌ లాంగ్, ఎన్నేళ్ల నుండి ఉన్నారు. మనమున్న ప్లేస్. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ముంబై ఫర్ 20 years, అంటే 20 ఏళ్లుగా నేను ముంబైలో ఉంటున్నాను. ఇప్పుడు ఈ 3 sentences కలిపి మనం చెప్తాము. హలో, మై నేమ్ ఇస్ రమణి, ఐఎమ్ ఫ్రమ్ ముంబై. ఈ రకంగా ఏం చెప్పొచ్చు. లేదా గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ రమణి, ఐ వాజ్ బోర్న్ అండ్ రేస్డ్ ఇన్ హైదరాబాద్. లేదా ఐ గ్రూ అప్ ఇన్ హైదరాబాద్, నౌ ఐ లివ్ ఇన్ ముంబై. లేదా హలో, గుడ్ ఆఫ్టర్నూన్, I have been living in Mumbai for 20 years, but I grew up in Hyderabad, now I live in Mumbai. ఇక్కడ చూసారా, ఈ 2 సెంటెన్సెస్ నేను కలిపి చెప్పాను. అంటే ఇక్కడేంటి, నేను గ్రీటింగ్ చెప్పాను, ఆ తర్వాత నా పేరు చెప్పాను, ఆ తర్వాత నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో, ఇప్పుడు ముంబైలో ఉన్నాను. ఈ ముంబైలో ఎంతకాలంగా ఉన్నాను? ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ముంబై ఫర్ 20 years, 20 ఏళ్లుగా నేను ముంబైలో నివసిస్తున్నాను. ఇది మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో 3 పాయింట్స్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ అండ్ కంపెనీ. పొజిషన్ అంటే మీరు ఉన్న పొజిషన్ ఏంటి, ఏ కంపెనీలో ఉన్నారు. ఇప్పుడు దీనికి మనం యూజ్ చేయాల్సిన సెంటెన్స్ ఏంటి? ఐ వర్క్ ఎట్, కంపెనీ పేరు, ఇన్ ద డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఎగ్జాంపుల్, ఐ వర్క్ ఎట్ నోకియా ఇన్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్. ఇక్కడ నోకియా అనేది కంపెనీ పేరు అండ్ టెక్నికల్ అనేది డిపార్ట్మెంట్. ఐ వర్క్ ఫర్ నోకియా ఇన్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్. నేను నోకియాలో పనిచేస్తున్నాను టెక్నికల్ డిపార్ట్మెంట్లో. ప్లీజ్ మేక్ ఎ నోట్, ఇక్కడ ఎట్ లేదా ఫర్ ఈ 2 ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తాము. చాలా మంది ఐ వర్క్ ఇన్ నోకియా, ఐ వర్క్ ఇన్ మెక్డొనాల్డ్స్, ఇలా ఇన్ అని అంటారు కదా. ఏదైనా కంపెనీలో మనం పని చేస్తున్నాము అంటే ఎట్ లేదా ఫర్. ఓకే, ఐ వర్క్ ఎట్ నోకియా ఇన్ ద టెక్నికల్ డిపార్ట్మెంట్. ఇక్కడ మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉంటే ఆ డిపార్ట్మెంట్ పేరు మీరు ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ వచ్చి, ఒకవేళ మీరు మీ పొజిషన్ గురించి చెప్పాలి అంటే ఈ సెంటెన్స్ ఐఎమ్ మీ పొజిషన్ ఎట్, ఏ కంపెనీలో. ఐఎమ్ అ మేనేజర్ ఎట్ మెక్డొనాల్డ్స్, ఐఎమ్ అ డిప్యూటీ మేనేజర్ ఎట్ డెల్టాలో నేను డిప్యూటీ మేనేజర్ని. ఓకే, ఐఎమ్ అ సీనియర్ అకౌంటెంట్ ఎట్ సో అండ్ సో కంపెనీ, XYZ కంపెనీ, ఆ కంపెనీలో నేను సీనియర్ అకౌంట్ని. ఐఎమ్ అ ప్రిన్సిపల్ ఇన్ గ్రీన్ ఫింగర్స్ గ్లోబల్ స్కూల్, ఆ స్కూల్లో నేను ప్రిన్సిపల్ని. సో మనము ఈ రకంగా ఈ సెంటెన్సెస్ మాట్లాడుతూ ఉంటాము మన పొజిషన్ గురించి. ఇంకొకటి జనరల్గా మనము చేసే జనరల్గా మాట్లాడడానికి అంటే ఐ వర్క్ ఇన్ సేల్స్, నేను సేల్స్లో పనిచేస్తున్నాను. ఇంకొకటి మనము ఐ వర్క్ యాజ్ అ డిప్యూటీ మేనేజర్ ఆర్ అకౌంటెంట్, ఇది దీనికి రిలేటెడ్ పొజిషన్. ఐ వర్క్ యాజ్ అ డిప్యూటీ మేనేజర్, కంపెనీ లేకుండా ఓన్లీ మన పొజిషన్ గురించి కూడా చెప్పొచ్చు. ఐ వర్క్ యాజ్ అ టీచర్, నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఐ వర్క్ యాజ్ అ సీనియర్ అటెండెంట్, సీనియర్ అటెండెంట్గా నేను పనిచేస్తున్నాను. ఈవెన్ ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే ఐఎమ్ అ స్టూడెంట్, నేను స్టూడెంట్ని. ఇదేమో జాబ్ చేసిన వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి. ఒకవేళ స్టిల్ మీరు స్టూడెంట్ అయితే గనక దీని బదులు ఐఎమ్ అ స్టూడెంట్. మన నెక్స్ట్ పాయింట్ క్వాలిఫికేషన్స్. ఇది జనరల్గా మనకి ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు క్వాలిఫికేషన్స్ గురించి చెప్తాము. ఐఎమ్ అబౌట్ టు గ్రాడ్యుయేట్ అంటే నేను గ్రాడ్యుయేట్ అవ్వబోతున్నాను. ఇది ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో
మనము ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతాయి కదా, అప్పుడు ఐఎమ్ అబౌట్ టు గ్రాడ్యుయేట్, నేను గ్రాడ్యుయేట్ అవ్వబోతున్నాను. లేదా ఐఎమ్ సైన్స్ గ్రాడ్యుయేట్, ఆల్రెడీ మీది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఆ స్పెసిఫికేషన్ సబ్జెక్ట్ గురించి చెప్పాలి అంటే ఐఎమ్ సైన్స్ గ్రాడ్యుయేట్. లేదా ఐఎమ్ మార్కెటింగ్ గ్రాడ్యుయేట్, మీరు స్పెసిఫికల్లీ ఏ సబ్జెక్ట్లో గ్రాడ్యుయేటో ఆ గ్రాడ్యుయేషన్ గురించి మీరు ఇక్కడ చెప్పాలి. ఇంకొకటి ఐఎమ్ బయాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చాలా మంది చేస్తారు కదా, ఐఎమ్ బయాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్. లేదా ఐఎమ్ అన్ ఇంగ్లీష్ పోస్ట్ గ్రాడ్యుయేట్, అంటే ఆ పోస్ట్ స్పెసిఫిక్ సబ్జెక్ట్లో నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది అనేసి. ఇంకొకటి కొంతమంది గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవే కాక కొన్ని కోర్సులు చేస్తూ ఉంటారు. ఆన్ గోయింగ్ కోర్సెస్ గురించి కూడా మనము ఇంటర్వ్యూస్లో లేదా ఎవరితో అయినా ఇంట్రొడక్షన్లో మనము ఈ సెంటెన్సెస్ కూడా యూస్ చేయొచ్చు. ఐఎమ్ కరెంట్లీ టేకింగ్ అ కోర్స్ ఇన్ ఏఐ, ఏఐలో నేను ప్రస్తుతానికి కోర్సు తీసుకుంటున్నాను. ఇక్కడ ఇదొక ఫిక్స్డ్ ఫ్రేజ్, ఐఎమ్ కరెంట్లీ టేకింగ్ అ కోర్స్ ఇన్ అనే ప్రిపోజిషన్ వాడాము. ఎందుకు అంటే ఏదైనా థియరిటికల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు ఇన్ ప్రిపోజిషన్, ప్రాక్టికల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు ఆన్ ప్రిపోజిషన్. ఇక్కడ థియరిటికల్ సబ్జెక్ట్ ఏంటి, ఈ ఏఐ బదులు మ్యాథ్స్. ఐఎమ్ కరెంట్లీ టేకింగ్ అ కోర్స్ ఇన్ మ్యాథ్స్, ఐఎమ్ కరెంట్లీ టేకింగ్ అ కోర్స్ ఇన్ ఇంగ్లీష్. థియరిటికల్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇన్, ప్రస్తుతం తీసుకుంటున్న కోర్స్ గురించి మాట్లాడుతున్నాము. లేదా ఐఎమ్ కరెంట్లీ టేకింగ్ అ కోర్స్ ఆన్ పాటరీ, నేను ప్రస్తుతము పాటరీ కోర్సు తీసుకుంటున్నాను. ఇక్కడ పాటరీ అనేది మనము ప్రాక్టికల్గా చేస్తాం కదా, అందుకని ఆన్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ 32 hour కోర్స్ ఇన్ ఫోనిక్స్, అంటే ఇక్కడ మనము డ్యూరేషన్, ఇక్కడేమో ఆన్ గోయింగ్ కోర్స్ గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడేంటి ఆల్రెడీ ఒక కోర్స్ని కంప్లీట్ చేశాను ఇంత డ్యూరేషన్లో అని చెప్పడానికి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ 32 hour కోర్స్ ఇన్ ఫోనిక్స్, ఫోనిక్స్లో 32 గంటల కోర్స్ని నేను కంప్లీట్ చేశాను. లేదా ఐ హ్యావ్ కంప్లీటెడ్ 4-day కోర్స్ ఇన్ గ్రామర్, గ్రామర్లో నేను 4-day కోర్స్ కంప్లీట్ చేశాను. సో ఈ క్వాలిఫికేషన్స్, లెటెస్ట్ టేక్ ఎ క్విక్ రివిజన్. ఐఎమ్ అబౌట్ టు గ్రాడ్యుయేట్, నేను గ్రాడ్యుయేట్ అవ్వబోతున్నాను. ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయితే గనక, ఆల్రెడీ ఒక సబ్జెక్ట్లో మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే గనక ఐఎమ్ మ్యాథ్స్ గ్రాడ్యుయేట్, లేదా ఐఎమ్ సైన్స్ గ్రాడ్యుయేట్, ఐఎమ్ బయాలజీ గ్రాడ్యుయేట్. ఒకవేళ అదే సబ్జెక్ట్లో ఒక సబ్జెక్ట్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే కనుక ఐఎమ్ బయాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఐఎమ్ అన్ ఇంగ్లీష్ పోస్ట్ గ్రాడ్యుయేట్, నేను ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ని అని చెప్పి. ఇక్కడ ఏంటంటే మీరు స్పెసిఫికేషన్ ఏ సబ్జెక్ట్లో గ్రాడ్యుయేటో అది చెప్తున్నారు అంతే. ఇక్కడ ఈ ఏదైతే నేను బ్లాంక్ పెట్టానో ఆ సబ్జెక్ట్లో మీ సబ్జెక్ట్ని పెట్టాలి అంతే. ఐఎమ్ కరెంట్లీ టేకింగ్ అ కోర్స్ ఇన్, నేను ప్రస్తుతము తీసుకుంటున్న కోర్స్ గురించి కూడా చెప్పాలి కదా, అంటే ఒక సబ్జెక్ట్లో నేను గ్రాడ్యుయేట్ని అయ్యాను, ప్రస్తుతం నేను ఈ సబ్జెక్ట్లో కోర్సు తీసుకుంటున్నాను అన్నప్పుడు ఈ సెంటెన్స్. ఇదే కాక ఒక కోర్స్ని నేను ఇన్ని గంటల పాటు కంప్లీట్ చేశాను అంటే ఇన్ని గంటల పాటు ఒక సబ్జెక్ట్లో నేను కోర్సు తీసుకున్నాను అనడానికి ఐ హ్యావ్ కంప్లీటెడ్ 4-day కోర్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్లో 4-day కోర్స్ నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఎక్స్పీరియన్స్, ఇది మీకు జాబ్ ఇంటర్వ్యూస్లో యూజ్ అవుతుంది. ఐ హ్యావ్ డాష్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద డాష్ ఫీల్డ్, ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఏ ఫీల్డ్లో, ఆ ఫీల్డ్ని బట్టి మీరు ఇక్కడ ఈ బ్లాంక్లో రాసుకోవాలి. ఐ హ్యావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మోడలింగ్ ఫీల్డ్, మోడలింగ్ ఫీల్డ్లో నాకు 4 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది కాక ఒకవేళ మీకు వేరే ఎక్స్పీరియన్స్ ఉంటే ఐ హ్యావ్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద టెక్నికల్ ఫీల్డ్, టెక్నికల్ ఫీల్డ్లో నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. లేదా ఇక్కడ ఆక్యుపేషన్ ఏంటి, మీ ఆక్యుపేషన్ ఏదైతే అది కదా, న్యూరో సర్జన్ ఉంటారు, న్యూరో సైన్స్ లేదా సేల్స్, అలాగా రకరకాలు ఉంటాయి కదా ఆక్యుపేషన్స్. ఆ ఆక్యుపేషన్లో మీకు ఎన్ని ఏళ్ళు ఉంది ఎక్స్పీరియన్స్ అనడానికి ఈ సెంటెన్స్ వాడతాము.
ఇంకొకటి, ఐ వర్క్డ్ ఇన్ అకౌంటింగ్ ఫర్ 4 years. 4 ఏళ్లుగా నేను అకౌంటింగ్లో పని చేశాను. ఇది ఒక కంప్లీటెడ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేటప్పుడు ఐ వర్క్డ్ ఇన్, మీరు అంటే స్పెసిఫికేషన్ ఎందులో చేశారో ఎన్ని ఇయర్సో అది. నెక్స్ట్ వచ్చి ఫ్యామిలీ. ఇప్పుడు మనము సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో కొన్నిసార్లు మన ఫ్యామిలీ గురించి కూడా చెప్తాం. నాట్ ఇన్ జాబ్ ఇంటర్వ్యూ, ఇట్స్ నాట్ కంపల్సరీ దేర్. ఇవన్నీ ఏంటంటే మీరు డిపెండ్స్ అపాన్ ద సర్కమ్స్టెన్సెస్ వి యూస్ దీస్ పర్టిక్యులర్ సెంటెన్సెస్ కదా. ఇప్పుడు ఫ్యామిలీ గురించి కొంతమందికి మనము చెప్తూ ఉంటాం కదా, అక్కడ ఏంటంటే మాకు ఒక అన్నున్నాడు, ఐ హ్యావ్ అ బ్రదర్, ఐ హ్యావ్ సిస్టర్. ఈ మనము బ్రదర్ సిస్టర్ ఇవన్నీ చెప్పకుండా మనము ఇన్ జనరల్గా చెప్పాలి. జనరల్గా అది ఎప్పుడు, ఐఎమ్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆఫ్ 4, అంటే మా నలుగురులో, నా ఫ్యామిలీలో నలుగురులో నేను ఒకదాన్ని. వీఆర్ 5 ఇన్ అవర్ ఫ్యామిలీ, దాని బదులు ఈ సెంటెన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఐఎమ్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆఫ్ 5, ఒకవేళ 5 ఉంటే. ఐఎమ్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆఫ్ 3, 3 ఉంటే గనక. వీఆర్ అ ఫ్యామిలీ ఆఫ్ 4, మేము నలుగురున్న ఫ్యామిలీ అని చెప్పడానికి ఈ సెంటెన్స్. అదే నాకు ఒక అక్క ఉంది, ఒక అన్నున్నాడు, ఒక యంగర్ బ్రదర్ ఉన్నాడు, ఒక సిస్టర్, ఇవన్నీ బదులు అన్న అక్క మనతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిబ్లింగ్స్ అంటాం. సిబ్లింగ్స్ అంటే నాకు ఒక అన్నున్నాడు, అన్న చెల్లి, ఇవన్నీ కలిపి ఒక వర్డ్ సిబ్లింగ్స్. ఐఎమ్ 1 of 4 siblings, 4 సిబ్లింగ్స్లో నేను ఒకదాన్ని. ఐఎమ్ 1 of 2 siblings, అంటే 2 అన్నదమ్ములు అయి ఉండొచ్చు. సిబ్లింగ్స్ అంటే మనకి కామన్ జెండర్ అది. మా 2 సిబ్లింగ్స్లో నేను ఒకదానిని. ఇదేంటి, ఐ హ్యావ్ 1 brother, దాని బదులు ఈ సిబ్లింగ్స్ అనే వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్లీ కదా. ఐ హ్యావ్ 1 brother, ఐ హ్యావ్ 1 sister, ఇది మొత్తం బేసిక్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీ కెన్ యూజ్ దీస్ సెంటెన్సెస్. ఐఎమ్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆఫ్ 4, నలుగురు, మా ఫ్యామిలీలో 4 ఉన్నారు, అందులో నేను ఒకదాన్ని అని చెప్పడానికి. వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ 4, మా ఫ్యామిలీలో 4 ఉన్నాము అనడానికి. లేదా నాకు 2 సిబ్లింగ్స్ ఉన్నారు అని చెప్పడానికి ఐఎమ్ 1 of 2 siblings, 2 siblings. అదే నేను ఒకతే కూతుర్ని లేదా ఒకడే కొడుకుని, అంటే నాకు సిబ్లింగ్స్ అన్న చెల్లి అక్క లేరు అన్నప్పుడు ఐఎమ్ ఓన్లీ చైల్డ్. ఐఎమ్ అన్ ఓన్లీ చైల్డ్, నేను ఒక్క చైల్డ్నే అని చెప్పడానికి. హాబీస్, మన హాబీస్, మనకి ఏమి ఇష్టమో అవి చెప్పడానికి ఈ 3-4 సెంటెన్సెస్ యూజ్ చేయొచ్చు. మై హాబీస్ ఆర్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్. ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి 2 చెప్తాం. ఒకటే ఉంటే మై హాబీ ఈజ్ ప్లేయింగ్ విత్ కిడ్స్. ఐ లైక్ డ్రాయింగ్. ఐ లవ్ స్విమ్మింగ్. లైక్కి లవ్కి డిఫరెన్స్ ఏంటంటే, లైక్ అంటే నాకు ఇష్టము, లవ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టము. ఐ లవ్ కుకింగ్ ఫుడ్, నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. అదే కాక ఈ సెంటెన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. కొంతమంది ఇప్పుడు ఇష్టం వేరు, ఆ క్రికెట్ అంటే పిచ్చి ఉండడం వేరు. దానికి ఈ సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్. సో ఈ 4లో డిపెండ్స్ అపాన్ యూ, యూ కెన్ యూస్ ఎనీ సెంటెన్స్. దిస్ ఇస్ ప్యూర్లీ ఆప్షనల్. ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నేను కాన్ఫిడెంట్గా ఎలా చెప్తానో జస్ట్ లిజన్ టు మీ అండ్ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అండ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ is Ramani. I am from Mumbai. I work as an English teacher. I am a maths graduate. I love playing with children. ఇక్కడ ఏజ్ అనేది ఒక ఆప్షనల్, ఏజ్ కూడా చెప్పొచ్చు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ సీత. ఐఎమ్ 20 years old. సో దిస్ వాస్ అబౌట్ టుడేస్ లెసన్, సెల్ఫ్ ఇంట్రొడక్షన్. ఐ హోప్ ఈ వీడియో తర్వాత మీరు కాన్ఫిడెంట్గా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అందరి ముందు మీరు ప్రెజెంట్ చేస్తారు అనుకుంటున్నాను. కీప్ వాచింగ్, కీప్ ప్రాక్టీసింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెసన్ విత్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్. టిల్ ద టైమ్, హ్యాపీ లెర్నింగ్. బై బై.